गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయగుం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాం మృతమస్నుతే. కొంతమంది కేవలం ఈ శరీరాన్ని వదలడమే ఫలితం అని శరీరం వదిలిపెట్టేస్తూ ఉంటారు. అంటే ఏంటి? బలవంతానైనా ఈ శరీరాన్ని ఉపసంహరించుకుంటారు. ఇంకా కొంతమంది మేల్కొని ఈ శరీరంతో కనుక ఉన్నట్లయితే కర్మలు చేయాలిగా. కర్మలు చేయాలి కాబట్టి ఈ కర్మల వల్ల పాపమో పుణ్యమో ఏదో ఒక సంక్రమిస్తుందిగా. ఇవన్నీ ఏమీ చేయకుండా ఉండాలంటే కుంభక యోగం చేసి ఆ కుంభకంలో ప్రాణాన్ని బంధించి అలానే కనుక ఉన్నట్లయితే ఏ కర్మ చేయక్కర్లేదుగా. నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అలా కుంభకంలో ఉండిపోతాడు వాడు. దానిని సమాధి అంటున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? గత కర్మలు అలానే శేషించున్నాయిగా అనుభవించడంలో. ఎప్పుడు కూడా కర్మ అనుభవిస్తే పోతుంది, అనుభవించకుండా కర్మ తీరదు. ప్రారబ్ధం భుజ్యతో నశ్యతి అంటాడు. నీవు గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క శేషం ఏదైతే ఉందో ఆ సంచితమైనటువంటి కర్మలు నీవు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే దాన్ని ప్రారబ్ధము అంటాం. ఈరోజు పొద్దున పూట చేసిన కర్మలను ఇప్పుడు అనుభవిస్తున్నా ప్రారబ్ధమనే అంటాం. కానీ మనం అనుభవించకుండా ఈరోజు కొత్తగా ప్లాన్ చేసినవి మిగిలిపోతాయి చూసాము, అవి అనుభవానికి రావు. ఇది శేషంగా మిగిలిపోయి వచ్చే జన్మకు వస్తుంది. దానిని ఆగామి అంటాం. అందుకని నాయనగారు ఏమన్నారంటే, నువ్వు ప్రారబ్ధాన్ని వినడం, ప్రారబ్ధాన్ని అనుభవించడం, సంచితాలను తెచ్చుకోవడం ఇది కాదు కావాల్సింది. అవి ఎడిదిరిగి నువ్వు ఆలోచించకపోయినా అమలు చేయబడతాయి. ఈ శరీరంతో నువ్వు ఆ కర్మలని అనుభవించి తీరాల్సిందే. ఆగామి చేయకుండా ఉండు. అంటే ఏంటి? కొత్తవి సంకల్పించొద్దు, జరుగుతున్న దాన్ని అంగీకరించు, జరుపు, వదిలేసే. కానీ ఏదో చెయ్యాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని కోరుకుంటాం చూసావు, ఇవి కోరికలు. అట్లానే కొన్ని కోరికలు తీరని ఉంటాయి. బిల్డింగ్ కట్టుకుంటే బాగుండు, ఇట్లాంటి బిల్డింగ్ కట్టుకుంటే బాగుండు, ఇవన్నీ అనుకుంటావు, కోరిక తీరదు. ఇవి శేషంగా మిగిలిపోతాయి. వీటిని ఆగామి అంటాం. ఈ ఆగామి కర్మ ఎక్కడ మిగిలిపోతుంది? నీ ఆలోచనల్లో మిగిలిపోతుంది. ఇది ఆ సూక్ష్మ శరీరంతో నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో ఆ సూక్ష్మ శరీరంలో ఉండి వచ్చే జన్మలో అవి తీర్చుకుంటానికి కావలసిన వసతి కోసం జన్మిస్తుంది. అందుకని నాయనగారు ఏమన్నారంటే, ఆగామి బోధాను లెస్సాగా వినుడి. ఆగామి కర్మలు నువ్వు చేస్తే వచ్చే నష్టం ఏంటి కనుక? ఆగామిని ఎప్పుడైతే నువ్వు ఆపుతావో సంచిత ప్రారంధాలు అప్పుడే అయిపోతాయి. గతంలో ఎడితిరిగి వస్తున్నాయి, కాళ్ళు వచ్చినాయి, చేతులు వచ్చినాయి, ఆ కర్మ ప్రకారం శరీరం వచ్చింది, ఆనందపడుతున్నావు. నీ కోరిక ఎంత బలంగా ఉంటుందో వాతావరణంలో ఆ మార్పు జరిగిపోతూ ఉంటుంది. అట్లానే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఏదైనా ఆడపిల్ల ఇంటికి కలగదా అని అనుకుంటూ ఉండటం వల్ల ఆ ఊరు మొత్తంలో అసలు మగపిల్లాడే పుట్టలే. దాదాపు 2 తరాలు అయిపోయినాయి. మగపిల్లాడు ఉంటే బాగుండు, మగపిల్లాడు ఉంటే బాగుండు, మగపిల్లాడు ఉంటే బాగుండు కలవరిస్తున్నారు వీళ్ళు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అంటే ఒక తరం అయిపోయింది, 2 తరాలు అయిపోయినాయి, 3 తరాలు, ఈ 2 తరాలు వెళ్ళిపోయినాయి. ఇలా అనుకుంటూ ఉండగా ఆ మగపిల్లలే పుట్టడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది? యద్భావం తద్భవతి. కాల పరిణామంలో నువ్వు దేనిని బలంగా వాంఛిస్తున్నావో అది బయట జరగాల్సింది కాబట్టి ఆలస్యమైంది. ఈనాడు ఉన్నటువంటి ఈ రాజ్యాంగ విధానము, ఈనాడు ఉన్నటువంటి కొట్లాటలు, ఈనాడు ఉన్నటువంటి యొక్క ఈర్ష్యాద్వేషాలు ఇవన్నీ ప్రతి మానవుడిలో ఉన్నటువంటివే. నీలో నుంచే ప్రకాశిస్తున్నది. అది కార్యరూపంలో నీ కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు ఒక 25 ఏళ్ల బట్టో 20 ఏళ్ల బట్టో ప్రతివాడికి రాజ్యాకాంక్ష, స్వార్థము, వాడిని చంపేసైనా నేను ఉండాలా, వీడిని చంపేసా, ఈ భావాలు పెరుగుతూ వచ్చినప్పటికి ప్రతివాడిలో అవే భావాలు ఉన్నాయి. రాజుల అవిలో అవే ఉన్నాయి, బంట్రోతులు అవే ఉన్నాయి. ఈ విప్లవాలు, సమ్మెలు ఇవన్నీ ఎప్పుడైతే అలవాటు చేసుకొని ప్రతివాడు నాయకుడిగా ఉండడం మొదలుపెట్టాడో ఇప్పుడు ఈ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇవన్నీ నీ ఆలోచన విధానం వల్లనే ఇట్టుంది వాతావరణం. కాబట్టి ఇప్పుడు నువ్వు అసలు ఈ సృష్టిలో ఇప్పుడు ఈ గొడవలు ఇవన్నీ తగ్గిపోయి మళ్ళీ ఒక ప్రశాంతమైన స్థితి రావాలి
రామరాజ్యం రావాలి అని అంటే ఏం చేయాలి? నువ్వేం చేయొద్దు, ఎవరిని మార్చొద్దు, నీకు నువ్వు మారు. ఎవరికి వాడు, నీ కూతుర్ని మార్చు, నీ కొడుకుని మార్చు, నీ అల్లుడిని మార్చు, నీకున్నటువంటి యొక్క చుట్టూ వాతావరణాన్ని సత్సంగాలు పెట్టుకొని ఆత్మబోధని చేసుకుంటూ వాళ్ళందరికీ ఒక ఆధ్యాత్మిక స్థితిని అలవాటు చేయి, క్రమేణా మారిపోతుంది. ఒకప్పుడు అంతా ఆధ్యాత్మిక స్థితి ఉండేది, ప్రతివాడి మీద జాలి, ప్రేమ, దయ, వాత్సల్యం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఇవేమీ లేవు. చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష, నేను తిన్నానా ఓకే, నా కొడుకు పెట్టానా ఓకే. అందుకని ఆయన అన్నాడు, కొంతమంది కేవలం శరీరం వదిలిపెట్టడమే ఫలితం అని శరీరం వదిలిపెట్టేస్తూ ఉంటారు. దీర్ఘ సమాధిలో అలా కొన్ని 100 సంవత్సరాలు ఉన్నాడు అనుకో, ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినట్టే కదా. దానివల్ల అతని ఫలితం ఏంటి? కూర్చునేటప్పుడు ఏ భావన ఉందో లేచేటప్పుడు అదే భావన ఉంది. మరి ఈ మధ్యలో ఒకవేళ భావన లేనంత మాత్రాన పడుకునే ముందు భావనలు ఉన్నాయి, పడుకున్నప్పుడు ఏ ఆలోచన నీకు లేదు, నిద్ర లేచేటప్పుడు అవన్నీ మళ్ళీ వచ్చినాయిగా. అందుకనే నిద్ర, మరణము, మూర్ఛ, సమాధి ఈ 4 కూడా మళ్ళీ జనన మరణాలకి అవి హేతువులైతే అవి ఎలా రద్దవుతాయో నీకు తెలియటల్లా. సంచిత ప్రారంధ కర్మలని నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి ఈ శరీరంతో నువ్వు పనులు చేయాల్సిందే. ఆగామి కర్మను చేయకూడదు కాబట్టి భగవంతుని ధ్యానం చేయాలి 24 గంటలు. ఈ కర్మలు చేస్తున్నా దీన్ని చేస్తుండాలి. అప్పుడు ఆగామి కర్మ వల్ల కోరికలు లేవు, సంచిత ప్రారంధాలు అనుభవిస్తున్నావు కాబట్టి బ్యాలెన్స్ లేదు. శరీరము ఉండాలి, కర్మలు చేయాలి, ఆధ్యాత్మికతను కూడా నువ్వు అలవాటు చేసుకో. వీళ్ళు శరీరం వదిలిపెట్టడమే ఒక లక్ష్యం తప్ప చేరవలసింది ఏమిటో వీరికి తెలియదు. అందుకని సీతారామనయంలో పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువున్ కూర్చి ఎంత రేచకంబున సకారంబు దూచువాని తెలివి నేనని కనుంగొను తెలివి నేను ఆంజనేయ. హకారం అంటే ప్రాణశక్తి. నువ్వు శ్వాసను తీసుకునేటప్పుడు ఆత్మశక్తిని నేను లోపలికి తీసుకుంటున్నాను అనుకో. కుంభకంబున బిందువున్ కూర్చి ఎంత, ఈ శ్వాసలో ఉన్న ప్రాణమే ఆత్మ అనుకొని కాసేపు ఆ ప్రాణం మీద దృష్టిని పెట్టు. కాబట్టి ప్రాణాన్నే నేను లక్షిస్తున్నా, ఆత్మనే లక్షిస్తున్నా. రేచకంబున సకారంబు చూచువా అని ఆ ఆత్మభ్రాంతిలో నువ్వు ఉన్నావు, శరీరాన్ని వదిలిపెట్టేశావు. అందుకని దాన్ని ఏమంటున్నాం? వదిలిపెట్టడం అంటే రేచకం. దాన్ని మకారము అంటాం. అకార ఉకార మకారాలలో మకారం ప్రకృతి, ఉకారము కుంభకం. పూరకం ఏంటి? పరమాత్మని గురించి ఆలోచించడం. ఇప్పుడు ఈ రేచక పూరక కుంభకాలు అనేవి భావనా మాత్రంగా జరగాలి. అంటే ఏంటి? నా చుట్టూ ఉన్నటువంటి ఈ పరమాత్మ ఏదైతే ఉందో ఇది నా లోపల కూడా ఇదే పరమాత్మ ఉంది నిండి. గుండె కదలాలన్నా, ఊపిరితిత్తులు కదలాలన్నా, మీ రక్తం కదలాలన్నా ప్రతి నాళంలో కూడా అంతఃపూర్ణం బహిఃపూర్ణం పూర్ణ కుంభమీమాంబరే. ఈ పరమాత్మ కూడా నీ లోపల బయట అట్లానే ఉంది, ఆకాశంలాగానే ఉంది. ఆకాశం ఎట్లయితే నీకు కనపడదో ఈ పరమాత్మ కూడా కనపడదు. అందుకని చెప్పాడు అంతఃశూన్యం బహిశూన్యం శూన్య కుంభమీమాంబరే. ఈ ఆకాశం అంతా శూన్యం అనుకో, ఈ శూన్యతత్వమైనటువంటి ఆ పరమాత్మని నేను లోపల శూన్యంగానే చూస్తున్నా, బయట శూన్యంగానే చూస్తున్నా. అంటే ఇక్కడ సంకల్పం లేదు. ఇక చెయ్యి కదిలింది, ఎక్కడ కదిలింది? నేను నడిచి వెళ్తూ ఉన్నా, ఎక్కడ నడుస్తున్నా? పీపిని తీసుకొని చిమ్ముతున్నా, ఎక్కడ చిమ్ముతున్నా? శూన్యం గుర్తుండాలి. అంట్లు తవ్వుతున్నావు, గిన్నె తవ్వుతున్నావు, ఈ చెయ్యి కదులుతా ఉంది, కానీ గిన్నె శూన్యంలోనే ఉంది, నువ్వు శూన్యంలోనే ఉన్నావు, చెయ్యి శూన్యంలోనే కదులుతుంది. ఆ శూన్యం మీద మనస్సు ఉండాలి. వీటిని యాంత్రికంగా చేయాలి. ఇప్పుడు సంకల్పం ఏముంది? 24 గంటలు ఎవడైతే ఇలా చేస్తుంటాడో పూరకంబున హకారంబు పొందుపరచి కుంభకంబున బిందువున్ కూర్చి ఎంత రేచకంబున సకారంబు దూచువాని తెలివి నేనని కనుంగొను తెలివి నేను ఆంజనేయ. దీనిని కాన్షియస్ అంటే జ్ఞానం, సబ్ కాన్షియస్ లోపల అంతర్జ్ఞానం, సూపర్ కాన్షియస్నెస్ అద్భుతమైనటువంటి పరిజ్ఞానం, అన్కాన్షియస్నెస్ ఏ తెలివి లేనటువంటి స్థితి. ఈ 4 స్టేజీలు నడుస్తూనే ఉంటాయి. ఇంకోటి, మనం ఒక మాట మాట్లాడుతున్నాం, మాట్లాడిన తర్వాత ఒక సెకండ్ ఆగాం లేదా ఒక నిమిషం ఆగాం, మళ్ళీ మాట కొనసాగించాం. మాట ఎక్కడుంది? శూన్యంలోనే ఉంది. ఆగావు, ఇప్పుడేముంది? శూన్యమే ఉంది. మాటకి మధ్యలో ఏముంది? శూన్యమే ఉంది. ఇప్పుడు నువ్వు ఆ శూన్యాన్ని గమనించటల్లా. శూన్యాన్ని గమనిస్తే మాట్లాడిపోతావు నిదానంగా. దానిని బయలు అంటాం. ఆ బయలుని ఎప్పుడైతే గమనిస్తావో అవి ఆగిపోతాయి. మాట మీద నీ ఆలోచన ఉంది, అక్షరాల మీద ఆలోచన ఉంది, ధ్వని మీద ఆలోచన ఉంది, శబ్దం మీద ఆలోచన ఉంది, అంతేగాని మధ్య శూన్య స్థితి మీద వీడికి లేదు. ఆ శూన్యంలో ఒక దైవత్వం ఉంది, ఆ దైవత్వమే దీన్ని మొత్తాన్ని నడిపిస్తున్నది అనే సంగతి వీడికి తెలియదు. అలాంటి వారికి మోక్షము లేదు. నువ్వు పరిగెత్తే దాంతో పాటు పరిగెత్తుతున్నావు, పరిగెత్తకుండా ఆగింది ఒకటి ఉంది. ఆ ఆగి ఉన్నటువంటి దాన్ని నువ్వు చూడాలి, అది వీడికి తెలియదు. కాబట్టి మోక్షము లేదు. వాళ్ళు ప్రేత అయి తిరుగుతూ ఉంటారు.
ప్రేతం అంటే ఏంటి? గత ఆలోచనలతో నిండి ఉన్నటువంటి ఒక ఆలోచన సమూహం. ఈ ఆలోచన సమూహము తామసమా, రాజసమా, క్షాత్రమా అవి వదిలిపెట్టు. సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉన్నది కనుకైతే నువ్వు మళ్ళీ జన్మకి రావు. సత్వరజస్తమో గుణాలలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ జన్మ. ఈ శరీరానికి ఏ అలవాట్లయితే ఉన్నాయో ఈ అలవాట్లన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క సత్తాతోటి నింపాలి. అది ఎట్లా అంటే ఇంగువ పెట్టిన గుడ్డ అంటారు. అట్లానే నువ్వు వాసనలతోటి నింపినటువంటి శరీరం ఇది. ఇప్పుడు ఈ శరీరానికి ఏముంటాయి? వాసనలే ఉంటాయి. అదే పరమాత్మ బయలనేటువంటి భావనతోటి మూట కట్టడం మొదలుపెట్టామనుకో, ఇంగువ పట్టినప్పుడు ఎట్లా అయితే ఈ గుడ్డకు వాసన పట్టిందో బయలనేటువంటి వాసన కూడా దీనికి అట్లానే పడుతుంది. ఇప్పుడు శరీరానికి ఏముంది? ప్రశాంతత. అంతకుముందు కార్యక్రమాలని, కర్మలని, వాసనలని తింటం మొదలుపెట్టింది భోజనం. ఇప్పుడేం చేస్తున్నది? పరమాత్మ జోలి వెళ్తా ఉంది. నా కర్మణా న ప్రజయా న ధనేనా. కర్మ లేదు, సృష్టి లేదు, పంచభూతాలు లేవు, తన్మాత్రలు లేవు, ఏమీ లేనటువంటి పరమాత్మని నువ్వు లక్షించేటప్పుడు ఇప్పుడు నీకేముంటాయి? అందుకని కృష్ణుడు ఏమన్నాడంటే, నిస్త్రైగుణ్యో భవార్జున, త్రిగుణాలు లేని స్థితిని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి. త్రిగుణాలు ఉన్న దాన్ని పట్టుకొని నేను త్రిగుణాలు లేకుండా ఉండాలా, త్రిగుణాలు లేకుండా ఉండాలంటే ఎప్పటికి పోతుంది కనుక అది లేని దాంతో స్నేహం చేయట్లేదు. అంటే నేను గురువుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? గురువు గుణ లక్షణాలు నాకు ఉండాలి. ఎందుకని అది ఆచరతి శ్రేష్ఠ అని, నేనేది ఆచరిస్తే వాడు అదే ఆచరిస్తాడు. అంటే పరమాత్మ నేను కావాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు పరమాత్మ ఉన్నట్టు నువ్వు ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అవి ప్రేత ఆత్మ అంటారు. అంటే ఆలోచనలతో నిండినటువంటి ఆత్మ, అది ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మకు ఒక శరీరం ఉంది, అంటే సూక్ష్మ శరీరం, లేదా కారణ శరీరం. ఆ శరీరంతో తిరుగుతుంటాడు. కొంతమంది భగవంతుని చేరడం తెలియక కేవలం తనని తాను మాత్రం తెలుసుకుంటే చాలునని శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోతారు. రమణ మహర్షి ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ఎక్కడున్నావో తెలుసుకో. నువ్వెవరు? ఆత్మ నేను అని తెలుసుకున్నారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, మాటలతోటి వాచ్యార్థంగా తెలుసుకోవటం అంటే వాళ్ళు అనుకున్నది అది. అనుభవం లేదు, వాచ్యార్థంగా తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇక చచ్చిపోతే కర్మలు చేసే పని ఉండదుగా. అలా చనిపోవటం వల్ల నువ్వు పరమాత్మను తెలుసుకోలే, ఇలా ఉన్నాడు అని తెలుసుకున్నావు అంతే. అది వాక్యం. రామో విగ్రహవాన్ ధర్మ అని. కొడుకుగా ఏం చేయాలో, తల్లిగా ఏం చేయాలో, భర్తగా ఏం చేయాలో, ప్రభువుగా ఏం చేయాలో, మిత్రుడిగా ఏం చేయాలో కర్తవ్యాలు చేశాడు. ఎక్కడా కూడా భగవంతుడు రాముడు అని చెప్పలేదు. రాముడు ధర్మానికి ఒక ప్రతీక. ఆ ధర్మాన్ని అలా ఆచరించాడు. ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాడో తెలుసుకొని నువ్వు కూడా ధర్మంగా బ్రతుకు అని చెప్పింది రాముడు. అందుకని మనకు ఆదర్శ పురుషుడు. భౌతిక జీవన విధానానికి ఆయనే ఆదర్శ పురుషుడు. కృష్ణుడు అలా కాదు, ఆయన లీలా మానుష విగ్రహుడు. రాముడు చేసింది చెయ్యి, కృష్ణుడు చెప్పింది చెయ్యి. కొంతమంది భగవంతుని చేరడం తెలియక కేవలం తనని మాత్రం తాను తెలుసుకుంటే చాలునని శరీరమును వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాడుగా, మరి ప్రకృతిలో ఎక్కడొక్కడ ఉండాలి కదా, మళ్ళీ ఈ శరీరం వచ్చేదాకా ఉండాలి. అప్పటిదాకా నీకు పుట్టుక లేదు ఇక. అప్పుడు నువ్వు ప్రేతంగా మిగిలిపోతావు. ఒంటరిగా ఉంటాడు, ఏకాకిగా, వాడికి ఆనందం ఉండదు. కొంతమంది భగవంతుణ్ణి చేరిపోదాం అనుకుంటారు, కానీ భగవంతుణ్ణి చేరాలి అంటే ముందు ఆటంకమైన ఈ శరీరం వదలవద్దా? శరీరం ఎప్పుడు నీకు ఆటంకం కాదు. మరి ఏమిటి ఆటంకం? నీ వాసనలు. నానా జన్మజ వాసనన్విత మనోనాశంబు కాకున్న కల్గునే తారక యోగంబు. అంటే నువ్వెవరు? మనస్సే. శరీరం స్థూలం, మనస్సు సూక్ష్మం. అనేక జన్మల నుంచి మనస్సు అనేక వాసనలను పట్టుకోనుంది. కాబట్టి ఇప్పుడు మనోలయం కాకుండా, అంటే మనస్సు యొక్క వాసనలు పోకుండా మోక్షం రాదు. మనస్సు మార్చుకోవాలి రా అంటాం. నువ్వు మారాలనొచ్చు కదా, నువ్వంటే మనస్సే. శరీరం మార్చుకోవాలంటే మార్చడం చేత కాదు, మనస్సునే మార్చుకోవాలి. అందుకని కృష్ణుడు చెప్పాడు, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా విహాయ శరీర జీర్ణాని అని. చొక్కా మీద విసుగు పెడితే ఆ చొక్కా వదిలిపెట్టి మళ్ళీ కొత్త చొక్కా తెచ్చుకుంటాం. ఆనాడు ఆ చొక్కా బాగుంది, ఈనాడు ఈ చొక్కా బాగుంది. కర్మలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనస్సు ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తుంది. తన నిజమైనటువంటి రూపాన్ని తాను చూసేదాకా ఆ కోరికలు తగ్గవు. అందుకని నువ్వు ఆత్మను చూసి ఉద్ధరించుకో అంటాడు. ఆ ఆత్మను గురించి తెలుసుకో, ఈ ఆత్మని ఉద్ధరించుకో అంటాడు. అందుకని దీనిని దేహాత్మా భావన అంటాడు. దేహమే ఆత్మ, ఈ మనస్సే ఆత్మ అనుకొని దీంతోటే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. అందుచేత
భగవంతుణ్ణి పొందడం అనేటువంటి యొక్క అభిరుచి ఉన్నంత మాత్రాన ఏది సాధ్యం కాదు. అభిరుచి అంటే కోరిక. దానికి కావాల్సింది వెనుక నుండేటటువంటి వాసనలు తొలగటం. వాసనలు దేనివల్ల లభ్యమైనవి? ఆకాశం యొక్క బయలాంశము, వాయువు యొక్క చలనాంశంతో కూడి మనస్సు పుట్టింది. చలనాంశమైనటువంటి వాయువు ఎప్పుడైతే కలిసిందో వాసనలు బయలుదేరినాయి. అందుకనే అక్కడ చెప్పాడు అన్నపు సూక్ష్మాంశము మనస్సు. అన్న సూక్ష్మాంశంలో ఏ ఆలోచన లేదు. ప్రాణంబే నీరు. ఆ నీరు నువ్వు తాగటం వల్ల ఆటోమేటిక్గా వాసనలు దానికి పట్టుకుంటున్నాయి. అందుకని ఆయన ఏమన్నాడు? అన్నపు సూక్ష్మాంశంబు మనస్సు ఎన్నగ ప్రాణంబే నీరు ఈ రెండెన్నడు జతపడవో నాడేసున్న సుమి ఎరుక మాట. అంటే ఏంటి? నీళ్ళల్లో ఉన్నాడు అని. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అరంగుల అవకాశంలో ఉన్నాయి. అవునా? అరంగుల అవకాశంలో నువ్వు కలిసి ఉన్నంతసేపు ఖచ్చితంగా ఈ కర్మలన్నీ వర్తింపబడతాయి. బయలులో జలం లేదు, అందుకని ఇక్కడ ప్రాణం అనేటువంటిది దాంతో కలిసి ఉంటారు. దాని లోపల మాత్రం అన్నీ ఉంటాయి, అంటే దాంట్లో అన్ని తిరుగుతూ ఉంటాయి. ఆ మాటను చెప్పడానికే సుషుమ్న అంతర్గతం విశ్వం సర్వం ప్రతిష్ఠితం అని చెప్పాడు. ఇప్పుడు సుషుమ్న అంటే ఏంటి? బయలే. బయలుని సుషుమ్న అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? లోపల గొట్టం ఉందండి, కింద వెన్నుపూసలో నుంచి పైకి లాక్కొని పోయి సహస్రారంలో బంధించాలి, అప్పుడు కానీ పరమాత్మను చేరం. ఇప్పుడు అంతర్సుషుమ్న, బాహ్య సుషుమ్న, సుఖ సుషుమ్న. సుఖ సుషుమ్న ఎంత హాయిగా ఉంది. అందుకని నాయన గారు అన్నారు చావదరో రీపాము చప్పీడి దెబ్బలకు. అక్కడ భూతత్వం ఉంది, ఇంకెందుకు పోతుంది? అది శరీరం ఉందిగా. ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకన్నీ ఓపెన్గా మాత్రం ఎవరు చెప్పరు. ఇవన్నీ భద్రాద్రి రామశతకంలో ఆయన చెప్తాడు. భూమిని జలంలో కలిపి, జలాన్ని అగ్నిలో కలిపి, అగ్నిని వాయువులో కలిపి, వాయువుని ఆకాశంలో కలిపి, ఆకాశాన్ని ఆత్మలో కలపాలి, ఆత్మని బయలులో కలపాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ బట్టబయలులో లీనమైపోతూ మనస్సంతా దాంట్లోకి ఏకాగ్రత చెందుతున్నట్టులో వాటంతటా ఊడిపోతుంటాయి. అందుకని దీనిని సహజ అమనస్క రాజయోగము అంటారు. అట్లానే నువ్వు ఏ పనినైనా చేయి, నీ నిజస్థితికి నువ్వు చేరాలి. రహస్యం అనేది ఎప్పుడూ రహస్యంగా ఉంది కాబట్టే ఈ జనం ఇంతగా కొట్టుకుంటున్నారు దేవుడు 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 దేవుడు. అందుకని చెప్పాడు ఉన్నది ఉన్నది అంటున్నది నిలబట్టలేదు. ఏమున్నదో తెలియనటువంటిది తెలియకుండానే ఉంది. దానికి కావలసినది సూక్ష్మ శరీరం, కారణ శరీరం, దాని పట్టు తొలగాలి. అది మనస్సు మీద ఆధారపడి ఉంది. చిట్ట చివరి కర్మ కూడా వీటి నుంచి వదిలిపెట్టాలి. అంటే ఏంటి? ఎరుకతో ఎరుక బయలులో నెరిగి, ఎరుకని తెలుసుకోవాలి, బయలు అంటే ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఊరికే బయలు బయలు అన్నంత మాత్రాన బయలు కదా, బయలు అనగానే బయలైందా? అందుకని ఎరుక బయలుల ఎరుకతో ఎరిగి, ఎరుక బయలుల ఎగరాజము అయ్యే. ఇక్కడ రెండు లేవు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? వాడే లేడు, అందుకని రెండు లేవు. ప్రతి మాటలో చాలా రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి భావన ఉంది. ఆ భావనని బయటికి తీసుకుంటే విద్య తేలిక. కాబట్టి చిట్ట చివరి కర్మ కూడా వీడి నుంచి విడిచిపెట్టాలి. దానికి కావలసినది ఆచరణ. ఎన్ని తత్వాలు పాడుకుంటే నువ్వు దీన్ని వదిలిపెట్టగలవు? మాటి మాటికి ఉత్త పాపాలేమిటికి ఇంకా మరి ఏం చేయాలి? ఆచరించు. నా శరీరం చుట్టూ వ్యాప్తమైనటువంటి పరమాత్మని నేను మేలుకొని చూస్తున్నా, నిద్రపోతూ చూస్తున్నా, కలగంటూ చూస్తున్నా, అన్నం తింటూ చూస్తున్నా, సంసారం చేస్తూ చూస్తున్నా, స్నానం చేస్తూ చూస్తున్నా. ఎప్పుడూ నేను ఈ పరమాత్మనే చూస్తున్నా. ధ్యాస పక్కకి వెళ్తుంది, మళ్ళీ తెచ్చి పెట్టుకుంటున్నా, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ పెట్టుకుంటున్నా. అందుకనే అన్నాడు అభ్యాసేనత కౌంతేయ. నువ్వు అభ్యాసం చేత దానిని చిన్న చిన్నగా ఈ పరమాత్మ మీదకి రావడమే వైరాగ్యం, కోరిక లేకుండా ఉంటుంది. అలా ఉండి 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 చివరికి అసలు ఈ ప్రపంచంలో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా అనే స్పృహ కూడా ఉంటుంది. బాల్యోన్మత్త పిశాచవత్, బాలుడిలాగా, ఒక ఉన్మత్తుడిలాగా, ఒక పిశాచం పట్టిన వాడిలాగా అలా వెళ్తుంటాడు. ఇది అవధూత స్థితి. మనస్సుకి శరీరం మీద పట్టున్నంత వరకు, మనస్సుకి శరీరాల మీద పట్టున్నంత వరకు, మనస్సుకు భూతాల మీద పట్టు ఉన్నంత వరకు, మనస్సుకు భ్రాంతులు ఉన్నంత వరకు, భ్రమేణత్వం, భ్రమేణాహం, భ్రమేణీశ్వర భావత్వం, భ్రమమూలం ఇదం జగత్. కాబట్టి జగత్తుకు కారణం భ్రమ కాబట్టి ఇప్పుడు భ్రమలో వదిలిపెట్టు. నిజమైన ఆత్మకి కొడుకు కూతురు వీళ్ళెవరు లేరు కదా. గాలికి బాంధవ్యం ఏది? వెలుతురుకి బాంధవ్యం ఏది? చీకటికి బాంధవ్యం ఏది? నేలకు బాంధవ్యం ఏది? ఇన్ని ముచ్చట్లు చెప్తాం. అనగానే మనకు ముక్తి వచ్చిందా? అదేదో అర్థమైపోయిందా? గురువు చెప్పిన దాన్ని మననం చేయి, అదే ధ్యాసలో ఉండటానికి ప్రయత్నించు. కాబట్టి సంభూతించ వినాశం. అసంభూతి అన్నా వినాశం అన్నా రెండు ఒకటే. అంటే ఏంటి? పరమాత్మని ధ్యానం చేయడం ద్వారా దీన్ని వదిలిపెట్టాలి. ఆయన విభూతిని నువ్వు ఆనందిస్తూ, ఆ విభూతిలో నువ్వు ఉండిపోతూ నీ శరీర భ్రాంతిని వదిలిపెట్టాయి, నీ ఆలోచనలను వదిలిపెట్టాయి, నీ మనసు యొక్క చేష్టలను వదిలిపెట్టాయి.
శరీరాన్ని పరమాత్మని ఈ రెండింటినీ కలిపి తెలుసుకోవాలి. అంతఃశూన్యం బహిశూన్యం శూన్యకుంభమిమాంబరే, అంత పూర్ణం బహిపూర్ణం పూర్ణకుంభమిమాంబరే. నువ్వు అలా చూసుకుంటుండాలి. శరీరం ఉండి శరీరంలో చూసుకొని, శరీరం బయట చూసుకొని, మొత్తం ఒకటేననుకొని ఈ శరీరం మీద ఆశ లేకుండా అలా ఉన్నట్లయితే శరీరం పని శరీరం చేస్తుంటుంది. దాన్ని నువ్వు నిగ్రహించడానికి ప్రయత్నం చేయబాకు. ఇది తెలుసుకొని దాంట్లో జీవించడానికి ప్రయత్నం చేయి, ఆటోమేటిక్గా ఇది పోతుంది. శరీరము ధరించుటకు కారణమైనటువంటిది కర్మ. కర్మలు చేయడానికి శరీరం ఉండాలి, చేయని. దీంతో పాటు పరమాత్మని కలగలిపి దాంతో సమానంగా బ్యాలెన్స్ చేయి. సంసారం వద్దన్నారా? డబ్బు సంపాదించొద్దన్నారా? అబద్ధం ఆడద్దు అన్నారు. అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టు భగవద్భావన పెరుగుతున్నట్టల్లా కానీ దీని పట్టు వదిలిపెట్టదు. ఇక్కడ ఇంతకుముందు నిష్కామ కర్మ చెప్పాడు. నిష్కామ కర్మలో చెప్పాడు అంతటా ఆయన ఇస్తున్నాడు, అందుకని నేను అనుభవిస్తున్నాను. నా చేత ఆయన చేయిస్తున్నాడు, నేను చేయట్లేదు. భగవంతుడు ఇష్ట ప్రకారమే జరుగుతున్నది, ఇందులో నా కర్మ ఏమీ లేదని అనుకోవటం నిష్కామ కర్మ అని చెప్పాడు. శరీరము ఉండి ఆయన చెప్పింది నేను చేస్తున్నాను నిష్కామం. ఇప్పుడు ఆయనే శరీరంగా చేస్తున్నా కాబట్టి ఇక్కడ కామము లేదు, నిష్కామము లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆయననే శరీరంగా తలచి చేస్తున్నాను. శరీరంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నది వాడే కదా, అంత నిండున్నాడు. నిండున్నటువంటి దాన్ని ప్రతి క్షణం ఫీల్ అవు, ప్రతి సెకండ్ ఫీల్ అవు. శబ్దాన్ని వింటూ నిశ్శబ్దాన్ని గ్రహించు. దేంట్లో కూర్చున్నారో చూడు, వాళ్ళ మీద భావన పెట్టబాకు. అప్పుడు నీవు ఆటోమేటిక్గా ఒక సాధన మొదలవుతుంది. దీన్ని వదిలిపెట్టాలని కాదు, దీన్ని చేరాలని కూడా కోరుకోవటం కాదు. ఏది కోరినా నరకమే కాబట్టి వాడికి కలిగేది నష్టమే. సంభూతి అంటే దాన్ని అనుభవించడం, అసంభూతి అంటే జరగనటువంటి పని నువ్వెందుకు కోరుకుంటున్నావు అనే పదము అంగమును తెలుపుతూ ఉంది. సంభూతి భగవంతుని యొక్క ప్రాప్తి అనేది అంగి అని తెలుసు. ఈ రెంటిని కలిపి ఉభయగం సహా యస్తద్వేద, ఈ రెండు అంగము అంగీగా ఉంటాయి. ఇది అంగము, అది అంగి అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏమవుతుంది? వినాశేన మృత్యుం తీర్థవా, కర్మ యొక్క సంపర్కం తొలగిపోతుంది. మృత్యు అనేటువంటిది లేకుండా పోతుంది. మృత్యు అంటే కర్మే, మృత్యు అంటే భావనే, మృత్యు అంటే ఆలోచనే, మృత్యు అంటే కదలికే. అందుకని ఈ మనస్సు యొక్క కదలిక ఎప్పుడైతే వెళ్తూ ఉందో అది మృత్యువుతో సమానం. కాబట్టి తీర్థ్యా, అది పోయింది. ఎప్పుడు? ఈ చొక్కా వేసుకున్నాను, అట్లా నేను బుర్కాలాగా వేసుకున్నా. ఇప్పుడు ఎవరిని? పరమాత్మని. ఎక్కడున్నాడు? నా చుట్టూ వాడే కదా. కాబట్టి ఇప్పుడు బుర్కా ధరించే ఉన్నా, నీతో మాట్లాడుతున్నా కానీ బుర్కా ధరించే ఉన్నా. నాకు నా బుర్కానే కనబడుతుంది, నాకు నేను తెలియట్లే. అది భావన. కాబట్టి వినాశేన మృత్యు, కర్మ యొక్క సంసారం తొలగింది కనుక భగవంతుడి నుండి దూరంగా ఉండే సంసారంతో వీడికి పట్టు తప్పింది. దీన్ని సంభూత్యా, భగవంతుడి సాయుధ్యం వల్ల సంభూత్యా ఫీల్ అవుతున్నాడు, భగవంతుడి యొక్క సాన్నిధ్యం వల్ల అని తెలుసుకోవాలని ఈశావాస్యోపనిషత్తు తెలియజేస్తుంది. అంటే ఈ మంత్రంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది భూతి, ఆయన యొక్క ఉన్నత స్థితి. ఆ ఉన్నత స్థితిని నేను పొందుతున్నాను అంటే సంపద. భూతి అంటే సంపద. ఏంటి ఆ సంపద? ఈ సృష్టి మొత్తం ఆయన సంపదే కదా. ఈ సృష్టి మొత్తానికి ఆయన చొక్కాలాగున్నాడు. అట్లానే నేను కూడా ఆయనని ధరించి ఆ చొక్కాలాగా నేనున్నా. కాబట్టి అన్ని సంపదలు నా దగ్గరే ఉన్నాయి. సంభూతి, సం అంటే ఆయనతో సమానమైనటువంటి యొక్క భూతి, ఆ అనుభూతిని నేను పొందుతున్నాను. ఇది ఎప్పుడు కలుగుతుంది? వాడి అనుగ్రహంతో. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే వాడి అనుగ్రహంతో. అనుగ్రహం అంటే ఏంటి? అది నీ మనస్సుకు పట్టడం. నువ్వు దాన్ని చూడటం ముఖ్యం కాదు, ఇక్కడ దాన్ని తెలుస్తూనే ఉంది, కానీ దాని యొక్క అనుభూతి ఫీల్ అవుతున్నావా? కాబట్టి వాడి అనుగ్రహంతో, వాడి సన్నిధానం చేరినప్పుడు మరి నువ్వు ఇంకో శరీరం కావాలి, దాంతో చూడాలన్నాయండి. ఈ శరీరంతో చూడాలి. నీ ఆలోచనే 4వ శరీరం. పంచభూతాలు ఉన్నది కూడా నీకు తెలియనటువంటి స్థితి నీకు ఏర్పడాలి. అది నశించాలి, పూర్తిగా నశించాలి. కనుక వినాశం అని పేరు. సంభూతి అంటే భగవంతుడిని ఫీల్ అవుతూ నువ్వు ఈ కర్మని చేయటం. కనుక కర్మల యొక్క పూర్తిగా వినాశం, ఆపై ప్రకృతి, శరీరము, సంపర్కము విరహితుడై భగవంతుని యొక్క సత్య సన్నిధానాన్ని, సాయుధ్యమును పొందాలి. అప్పుడే దివ్య ఆనందం ఉంది. అదే మోక్షం సుమా అని మనకి ఈ 3 మంత్రాలు చెబుతూ ఉన్నాయి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వభావాన్ని, ఈ జగత్తు అంతా ఆయన వ్యాపించి ఉంటాడని, ప్రతి అణువున తాను ఉండి ఉంటాడని, ఆ పరమాత్మ చేరడంలో కర్మతోటి కూడుకున్న జ్ఞానం, దాని వలన పండినటువంటి భక్తి ఉపాయమని, అలాంటి ఉపాయ
చరణ ద్వారా ఈ జీవునికి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి యొక్క పాంచ భౌతికమైనటువంటి యొక్క కర్మకృత్యమైనటువంటి దేహము వదలడం, పరమాత్మ యొక్క దివ్య సన్నిధానం చేరడం ఫలం అని 14వ మంత్రం మనకు చెప్తూ ఉంది. అందుకని ఆయన చెప్పాడు, ఈశావాస్యం, నిరంకుశంగా ఈ సృష్టి మొత్తాన్ని నియమించి తాను వాస్యమై ఉన్నాడు, అంటే కప్పుకోనున్నాడు, చొక్కాలాగా కప్పుకోనున్నాడు అంతటా కూడా. అందుకని ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్, ఇంత కూడా ఎక్కడ కూడా ఆయన దాటి అవతలకి పోలే, ఆయన లోపల అన్ని అట్లా ఉన్నాయి. ఆయన వీటన్నిటిని అలా కప్పుకొని ఉన్నాడు. ఈ భార్య నాది, కొడుకు నాది, శరీరం నాది అని అన్నావా, నువ్వు దొంగవైనట్టే. ఆయన వదిలిపెట్టి వీటితోటి జీవిస్తున్నావు కాబట్టి నువ్వు దొంగవే. మాగ్రధ కస్య సిద్ధనం. కాబట్టి కర్మకృతమైనటువంటి దేహము వదలడం, పరమాత్మ యొక్క దివ్య సన్నిధానం చేరడం ఫలమని ఈ 14వ మంత్రం మనకి ఈశావాస్యోపనిషత్తు తెలియచేస్తుంది. ఈ అనుభూతిని పొందటం కోసం అదే గుర్తుండాలి. నేను ఇలా కూర్చొని కానీ ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది తప్ప నా శరీరం నాకు కనపడనంతగా మననం చేయాలి, దాని మీదనే దృష్టి పెట్టాలి, ఇంకొక వస్తువును చూడాలి. సర్వం సద్గురువార్పణమస్తు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.